హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య. మరి ఈరోజు మన ఛానల్లో నేను మీషో నుంచి పర్చేస్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ సమ్మర్ హాల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉండబోతున్నాయి. ఫస్ట్ అయితే కనుక నేను కాటన్ మెటీరియల్లో ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే కనుక నేను రెడ్ లెగిన్తో పేరప్ చేసి కుర్తీలాగా వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే లైనింగ్ అనేది కొంచెం చిన్నది వచ్చిందండి. మీకు వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. మనకి చక్కగా ఇట్లా లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు అండ్ పైన యోక్ పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చారండి. ఇదే స్లీవ్స్కి కూడా వచ్చింది. మీకు గుర్తుందో లేదో, నేను ఇటువంటిదే నుమాయిష్ హాల్ వీడియోలో ఒకటి ఖాదీ కాటన్ మెటీరియల్లో తీసుకున్నాను. ఇది కొంచెం అలాగే అనిపించింది, బట్ ఇది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. చూపిస్తున్నాను కదా, లైనింగ్ అయితే కనుక కొంచెం మనకి నీస్ వరకే వచ్చిందనమాట. అండ్ ఈ డ్రెస్కి మనకి పాకెట్ కూడా ఉంది. నేనైతే డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో తీసుకున్నాను, ఎందుకంటే వైట్ కాబట్టి ఆబ్వియస్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కొంచెం లేయరింగ్ చేసే వేసుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో తీసుకున్నాను అనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే కనుక రఫల్స్ రావు, యోక్ పార్ట్ కింద ఫ్రంట్ సైడ్ వచ్చేసి వస్తుంది. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 545 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ అయితే కనుక మంచి లావెండర్ షేడ్లో ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. ఇది చాలా సింపుల్ ఫ్రాక్ అనమాట. దీన్ని అయితే నేను ఎక్సెల్ సైజ్లో తీసుకున్నాను. నాకు కొంచెం టైట్ అయినట్టుగా అనిపించింది. సో మీరు మీ వన్ సైజ్ అనేది ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోమని నా సజెషన్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా బటర్ఫ్లై స్లీవ్స్ లాగా ఇచ్చారు. అండ్ ఈ స్లీవ్స్కి ఈ డ్రెస్కి వచ్చిన స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి ఆర్మ్పిట్స్ కనపడతాయి అనే బాధ అయితే ఉండదన్నమాట. చక్కగా నార్మల్ స్లీవ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఓవరాల్ డ్రెస్ అంతా కూడా ఇట్లా లావెండర్ షేడ్లో మనకి కాంతా స్టిచ్ వర్క్ అయితే వస్తుందండి. దీనికైతే ఎటువంటి లైనింగ్ రాలేదు, నెవతిలో సీ త్రూగా కూడా లేదు. దీని కాస్ట్ అయితే నాకు కేవలం అరౌండ్ 410 రూపీస్ అయితే పడింది. 410 రూపీస్కి అయితే కంప్లీట్గా వర్త్ అండి. ఇటువంటి లైట్ డిమ్ షేడ్స్ అంటే ఎక్కువ వర్క్ లేని డ్రెస్సెస్ అవి వేసుకుంటే సమ్మర్లో చాలా మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకని నేను దీన్ని పర్చేస్ చేశాను అనమాట. అండ్ ఈ డ్రెస్కి అయితే మనకి ఇట్లా కుర్చీలు కూడా వచ్చినాయి, దానివల్ల గేరా కూడా బాగానే వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక నేను ఏ లైన్ మోడల్లో ఎక్సెల్ సైజ్లో ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. దీని మెటీరియల్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఇటువంటి ప్రింట్స్ అయితే ఇష్టమని ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ దీని కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి. కేవలం 333 రూపీస్కి అయితే నాకు ఇది వచ్చిందంటే నమ్ముతారా? మనకి చక్కగా ఇట్లా యోగ్ పార్ట్ మొత్తం కూడా ఫాయిల్ మిర్రర్తో అండ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. గోటపట్టి లేస్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. స్లీవ్స్ చివరన నెక్ చుట్టూతా కూడా యోక్ పార్ట్లో డిజైన్ చుట్టూతా అండ్ అలాగే డ్రెస్ చివరన కూడా ఇచ్చారు. అండ్ మనకి సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి సైడ్న టాసిల్స్ కూడా ఇచ్చారండి. ఇదైతే మనకి కలేదార్ కటింగ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ డ్రెస్లో మనకి మరొక కలర్ ఆప్షన్ కూడా ఉంది. అది కొంచెం డార్కర్ షేడ్ అనమాట. నాకు ఎందుకో ఇది బాగా నచ్చి దీన్ని ప్రిఫర్ చేశాను. అండ్ మనకి ఇంకా ఇందులో అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇన్ కేస్ ఎవరైనా నచ్చితే తప్పకుండా దీన్ని తీసుకోండి. 300 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. డ్రెస్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. అంత ఇరిటేషన్ వచ్చేలా కూడా ఏం లేదు. సమ్మర్లో ఈజీగా వేసుకోవచ్చు. అండ్ దట్టు రేయాన్ ఫ్యాబ్రిక్ అంటే స్మూత్గా ఉంటుంది కదా, అందుకనే నేను దీన్ని ప్రిఫర్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, మరి మీకైనా నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే హిట్ చేయండి. ఫ్రాక్స్ అయితే ఆ 3 తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక నేరా కట్ మోడల్లో ఈ కుర్తీ అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్గా నేరా కట్ మోడల్ అని చెప్పలేము. మనకి సెంటర్న బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంచెం రఫల్స్ అయితే ఇచ్చారు, బట్ నేరా కట్ మోడల్ లాగా కూడా లేదు. 250 రూపీస్ పడిందండి ఇది నాకు. 250 రూపీస్ ప్రైస్ పాయింట్కి అయితే వర్తే. నేను మరీ అంత బాలేదు అని అయితే చెప్పలేను, బట్ నా బాడీ టైప్కి అంత ఫ్లాటరింగ్గా అనిపించలేదు నాకు. ఆ బస్ట్ లైన్ దగ్గర మనకి కట్ వస్తుంది కదా, అదైతే నాకు కొంచెం పొడుగైపోయి కిందకు వచ్చేసినట్టు అనిపించింది. మేబీ కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు వేసుకుంటే సరిపోవచ్చేమో. నేను ప్రైస్ పాయింట్ని ఉద్దేశించే ఇది వర్త్ అని సజెస్ట్ చేశాను. మీకు అవసరము బాగుంటుంది అనుకుంటేనే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయోన్ అండి. కుర్తీ అయితే చాలా సింపుల్గా ఉంది. నెక్ దగ్గర స్లీవ్స్ చివరన మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ అలాగే సెంటర్ పార్ట్లో మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చిన్న రఫల్స్ అయితే ఇచ్చారు. అంతకుమించి ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ వేసుకున్నా సరే మనకి ఎక్కడ కూడా అంటే 250 రూపీస్ మేబీ మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో అన్నట్టుగా ఏం లేదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక.
అండ్ నెక్స్ట్ సమ్మర్ హాల్ వీడియో చేస్తూ చికెన్ కర్రీ ఇంక్లూడ్ చేయకపోతే ఎలా చెప్పండి? మీకు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను నుమాయిష్‌లో మనకి వైట్ కలర్ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వచ్చినవి కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. సో, ఈసారి సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేలాగా ఈ కుర్తీ అయితే తీసుకున్నాననమాట. దీని కాస్ట్ అయితే నాకు అరౌండ్ 550 రూపీస్ అనుకుంటా పడింది. 550 రూపీస్ అయితే ఇది కూడా వర్తే. అస్సలు ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. సో, మ్యాచింగ్ స్లిప్ వేసుకోవాలి అనే కంగారు ఏం అక్కర్లేకుండా నేను ఇట్లా కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ అంటే థిక్ అంటే అన్‌కంఫర్టబుల్ కాదు. మనకి సీ త్రూగా లేని ఫ్యాబ్రిక్‌లో చూస్ చేసి తీసుకున్నాననమాట. మనకి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ ఊడిపోవడం అంటే 550 రూపీస్‌కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చక్కటి ఓంబ్రే ఎఫెక్ట్‌లో మనకి బ్యాక్ సైడ్ స్టిచ్ కూడా చూపిస్తున్నాను కదా! చాలా క్లీన్‌గా ఉంది. ఎందుకో నాకిది నచ్చింది. నా దగ్గర ఈ కలర్ లేదు. బ్రౌన్ షేడ్ అనేది ఏ డ్రెస్ కూడా లేదు. నాకు తెలిసి ఇందులో మరొక కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉంటే గనుక నేను తప్పకుండా లింక్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది అండి మన ఇవాల్టి మీషో హాల్ వీడియో అయితే గనక మీకు గన నా ఎఫర్ట్స్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్స్ చేయడం వల్లే మన ఛానల్‌కి మరింత రీచ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.